వర్షాకాలం ప్రారంభమై 2 నెలలైనా సరైన వర్షాలు పడడం లేదు. ఎల్నినో కారణంగా తెలంగాణలో దాదాపు 40% వరకు లోటు వర్షపాతం నమోదైంది. ఏపీలో కూడా దాదాపుగా ఇవే పరిస్థితులు. కొన్ని ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో వరుణుడి కరుణ కోసం యాగాలకు సంకల్పించాయి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే దీనికి కౌంటర్ ఇస్తున్నాయి విపక్షాలు. వర్షాలు మెండుగా పడాలి, పంటలు సమృద్ధిగా పండాలంటూ కృష్ణానది గట్టు మీద యాగాలు చేపట్టాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు. శ్రీశైలం దగ్గర ఏపీ, నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ యాగాలకు సంకల్పించాయి. శ్రీశైలం మహాక్షేత్రంలో వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం జరుగుతోంది. ఈ నెల 10న స్వామివారికి ప్రధాన కలశాలు, సహస్ర ఘటాలతో అభిషేకం జరగనుంది. ఈ నెల 11న పూర్ణాహుతి, కలశోద్వాసనతో యాగం ముగియనుంది. వరుణయాగం ఉండడంతో ఈ నెల 9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలుండవు. 9, 10 తేదీల్లో స్పర్శ దర్శనాలు కూడా రద్దయ్యాయి. 11వ తేదీ రాత్రి నుంచి స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ సూచనలతో యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన వేద పండితులు, అర్చకులతో ఆగస్టు 10వ తేదీన ఈ యాగం నిర్వహించనున్నారు. మంత్రి ఉత్తమ్ సారథ్యంలో ఈ మహా వరుణ యాగం జరగనుంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వైభవంగా యాగం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాలు, వేద పండితులు, అర్చకులు ఈ యాగ క్రతువును నిర్వహిస్తారు. ఎల్నినో ప్రభావం లేకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహాయాగం నిర్వహిస్తున్నారు. ఈ యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే నదుల్లో ఉన్న నీటిని ఎత్తిపోయకుండా రేవంత్ ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వరుణయాగం చేసే అంశంలో ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ ముందుగా నదుల్లోకి వస్తున్న నీటిని ఎత్తిపోయాలన్నారు. ఈ క్షణం శ్రీశైలంలో ఉన్నటువంటి నీళ్ల సామర్థ్యం ఇప్పటికిప్పుడు ఈ క్షణానికి 160 టీఎంసీలు ఉంది. ఇప్పుడు ఏరు నిండి పారుతూ ఉంటే, పొంగి పొర్లుతూ ఉంటే నీళ్ళే లేనట్లు, ఏటిలో కృష్ణానదిలో నీళ్ళే లేనట్లు, ఆ నీటి కోసం ఏదో తాపత్రయపడి ముఖ్యమంత్రి ఏమో వరుణయాగం చేస్తా అని ప్రకటిస్తున్నాడు. నాగార్జున సాగర్ కన్నా ఆయన పోయి వరుణయాగం చేస్తాడట. సరే, చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు, కానీ ఉన్న నీళ్ళ వైపు చూడమంటేనంటే లేని నీళ్ళ కోసం ఆకాశానికి చూస్తూ అంటాం. ఇదేం బిడ్డూరం మాకు అర్థమైతే లేదు. కృష్ణానదిలో కళ్ల ముందు 100 టీఎంసీల నీరున్న ప్రాజెక్టులకు ఎత్తిపోయడం లేదు. కనీసం తాగునీరు కూడా ఇవ్వడం లేదంటూ ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. 100 టీఎంసీల నీళ్లు కళ్ళ ముందు ఉంటే కరువును కారణంగా చూపించి, మంచినీటిని పూచిగా చూపించి, రేపటికి నీళ్లు ఉండవు అనేటువంటి భ్రమలు కల్పించి, మీకు ఇష్టమైనటువంటి రాతలు రాపించి, మీకు ఇష్టమైనటువంటి వార్తలు ప్రసారం చేసి రైతాంగాన్ని మాయ చేయడానికి పూనుకున్నారా మీరు? నదిలోకి మరిన్ని నీళ్లు రావడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడాలని 2 ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయి. అయితే ఉన్న నీళ్లను కూడా సరిగా వినియోగించుకోవడం లేదు అంటూ ఫైర్ అవుతున్నాయి విపక్షాలు.